హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో కలర్ పేపర్స్ని ఉపయోగించి అందమైన చేపను ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ చేపను తయారు చేసుకోవాలంటే మనకి ఏ ఏ వస్తువులు కావాలో మనం ఇప్పుడు చూద్దామండి. దీనికి కావాల్సిన వస్తువులు కలర్ పేపర్స్ 2 కలర్స్ తీసుకున్నానండి. మీకు నచ్చిన కలర్స్ని మీరు తీసుకోండి. కత్తెర, ఫెవికాల్, స్కేలు, పెన్సిల్. ఓకే అండి, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. పింక్ కలర్ పేపర్ని తీసుకున్నానండి, స్కేల్ని తీసుకున్నాను. 4 సైడ్స్ కూడా 15 సెంటీమీటర్స్ ఉండేటట్లు మార్క్ చేసేసుకొని దాన్ని లైన్ కొట్టేసేసుకొని పేపర్ని అయితే కట్ చేసేసుకోవాలండి. మనం 2 కలర్ పేపర్స్ తీసుకున్నాం కాబట్టి 2 కలర్ పేపర్స్ నుంచి కూడా సేమ్ మెజర్మెంట్స్తో ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా 4 సైడ్స్ 15 సెంటీమీటర్స్తో 2 పేపర్స్ని కట్ చేసుకున్నామండి. దీనిలో ఫస్ట్ ఒక పేపర్ని తీసుకొని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలండి క్రాస్లో, మరలా క్రాస్లో హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ ఫోల్డింగ్ దగ్గర అయితే మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ప్రతిసారి హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది డబుల్ ఫోల్డింగ్, తర్వాత త్రిబుల్ ఫోల్డింగ్ అండి. మనం మూడోసారి ఇప్పుడు మడత వేసాము. ప్రతిసారి ఫోల్డింగ్ వేసిన దగ్గర మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. ప్లస్ సైడ్స్ పైన పేపర్ కింద పేపర్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది 4వసారి అండి. మనం 4 టైమ్స్ పేపర్ని అయితే హాఫ్ ఫోల్డ్ చేసామండి. తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసేస్తున్నానండి. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఆల్రెడీ ఇక్కడ ఫోల్డింగ్స్ ఉన్నాయి, అదే ఫోల్డింగ్స్ని మనం జిగ్జాగ్గా మడత పెట్టుకోవాలండి. జిగ్జాగ్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కూడా మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. అయిపోయిందండి. దీన్ని మరలా ఒకసారి ఓపెన్ చేసుకొని నేను ఫెవిస్టిక్ ఉంది కదండి, మధ్యలో అయితే లైన్ ఉంటుంది. ఆ లైన్ దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఆ ఫెవిస్టిక్ అయితే స్టిక్ చేసేసుకుంటున్నానండి. రాసేసుకొని దాన్ని మరలా జిగ్జాగ్గా ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. తర్వాత దీనికి మధ్యలో ఫోల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత మధ్యలో కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫెవిస్టిక్ అయితే రాసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని, నేనైతే అది ఊడి రాకుండా క్లిప్స్ అయితే పెట్టేస్తున్నానండి. పెట్టి దాన్ని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వైలెట్ కలర్ పేపర్ని కూడా 4 సైడ్స్ 15 సెంటీమీటర్స్ వచ్చేటట్లు కట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిక్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం బాడీ కోసము 10 సెంటీమీటర్స్ పొడవు, 7 సెంటీమీటర్స్ వెడల్పు అయితే మనం డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలండి. పొడవు 10 సెంటీమీటర్లు, వెడల్పు వచ్చేసి 7 సెంటీమీటర్లు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఆ పీస్ని అయితే మనం తీసుకొని దాంట్లో మనం బాడీ షేప్ని అయితే తీసుకోవాలండి. కింద చూపిస్తున్న విధంగా 2 లైన్స్ అయితే డ్రా చేసుకొని పైనుంచి ఈ విధంగా అయితే స్టిక్కర్ షేప్లో అయితే మనం డ్రా చేసుకొని దీన్ని కూడా మనం కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకొని ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. తర్వాత మనకి ఫేస్ పై వైపున ఉంది కదండి, ఆ ఫేస్ వైపు అయితే మనం కొంచెం కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం దీనికైతే నెక్, తర్వాత బాడీ మీద డ్రా చేసుకోవాలండి. స్కిప్ చేయకుండా చూడండి, పైకైతే నెట్టేయొద్దండి. ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి నా వీడియోని చూడండి. చూసి మీరు కూడా ఇవన్నీ మీకు ఉపయోగపడతాయండి, మీ పిల్లలకు కూడా ఉపయోగపడతాయి. చక్కగా నేర్చుకొని ఇంట్లో అందంగా అలంకరించుకోండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే ఇందాక కూడా చెప్పానండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. అయిపోయిందండి. ఈ విధంగా అయితే మనం చేసుకున్న తర్వాత మనం ఫేస్ వైపు కొంచెం గ్లూ రాసేసుకొని దాన్ని స్టిక్ చేసేసుకోవాలండి.
ఈ విధంగా అయితే స్టిక్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం దీనికి మౌత్ని అయితే రెడీ చేసుకుంటున్నామండి. నేనైతే హార్ట్ షేప్ ఇస్తున్నానండి మౌత్కి. వైట్ పేపర్ మీద ఎందుకు డ్రా చేశానంటే వైలెట్ కలర్ పేపర్ మీద మీకు అంతగా కనిపించదు కాబట్టి ఏ షేప్ అని గీస్తున్నాను అనేది నేను వైట్ కలర్ మీద డ్రా చేశానండి. ఈ విధంగా అయితే కట్ చేసుకొని నేను మౌత్కి అయితే స్టిక్ చేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ మనం రెక్కల ఈకల అంటారు కదండి, దాన్ని మనం పెట్టుకోవాలి. దాన్ని కూడా వైలెట్ కలర్ పేపర్ మీద మీకు అంతగా కనిపించదు కాబట్టి నేను షేప్ని అయితే వైట్ కలర్ పేపర్ మీద రాస్తున్నానండి. కానీ వైలెట్ కలర్ పేపర్ని అయితే నేను కట్ చేస్తాను. ఈ విధంగా అయితే కట్ చేసి లైన్స్, దాని నిండా లైన్స్ డ్రా చేసుకొని రెడీగా పెట్టుకొని మనం 2 సైడ్స్ కూడా ఈ విధంగా అయితే గ్లూ రాసేసుకొని అంటించేసుకోవాలండి. అయిపోయిందండి. ఈ విధంగా అయితే అంటించేసుకున్నాం. నెక్స్ట్ మనం దీనికి తోకనైతే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, తోకనైతే దీనికి స్టిక్ చేసేసుకోవాలండి. బ్యాక్ సైడ్ కింద వైపున తోకనైతే మనం స్టిక్ చేసేసుకోవాలి. చూశారు కదండి, మనం ఫస్ట్ చేసుకున్నది తోకండి. ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. మనం ఇంక ఇందులో మనం కన్ను ఒకటి ఈ చేపకైతే పెట్టాలండి. నేను ఈ కన్ను కోసం వైట్ కలర్ పేపర్ని, బ్లాక్ కలర్ పేపర్ని యూజ్ చేశానండి. ఇది రెడీమేడ్ కూడా ప్లాస్టిక్లో దొరుకుతుందండి, కానీ నేను న్యాచురల్గా ఉండటానికి వైట్ కలర్ పేపర్ని తర్వాత బ్లాక్ కలర్ పేపర్ని ఉపయోగించేసి నేను కన్నునైతే రెడీ చేసుకున్నానండి. ఈ విధంగా ఒక చిన్న సర్కిల్ని కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లూ అప్లై చేసుకొని అక్కడైతే దీన్ని స్టిక్ చేసుకోవాలండి, వైట్ సర్కిల్ని. తర్వాత బ్లాక్ కలర్ చిన్న పేపర్ ముక్కనైతే ఒకటి తీసుకొని దాన్ని కూడా మనం చిన్న సర్కిల్ని, అంటే వైట్ కలర్ సర్కిల్ ఎంతైతే తీసుకున్నామో దాంట్లో హాఫ్ సైజు సర్కిల్ని అయితే మనం తీసుకోవాలండి. తీసుకొని దాన్ని స్టిక్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే కన్ను అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, మనకి ఈ చేపల్ని తయారు చేసుకుంటాం అయితే పూర్తిగా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మీరు కూడా వీటిని తయారు చేసుకొని గోడలకైతే మనం డబల్ టేప్తో అయితే చక్కగా అందంగా అలంకరించుకోవచ్చు అండి, లేకపోతే హ్యాంగ్ అయినా చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, రేపు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.